సో అందరికీ కూడా నమస్కారం మాస్టర్స్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా ఒక నమస్కారములు. మరి పిఎంసి వారు అందిస్తున్న పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ కి మీకందరికీ కూడా స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మరి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ వారి దివ్య మార్గదర్శకత్వంలో మరి విశ్వశాంతి కోసం మరి తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం విజయవంతం కావడం కోసం 21 రోజుల సమూహిక జ్ఞానం మరి మాస్టర్స్ జ్ఞాన సందేశం మరి ముందుగా మనకి ధ్యాన సాధన నిర్వహించడానికి ఎంఎల్ రాము గారు సార్ విచ్చేసి ఉన్నారు. సో వారిని గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ధ్యానవందనాలు తెలియజేసుకుంటూ మనం సామూహిక సంకల్ప ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. చేతుల్లో చేతులు వేసుకొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో మెల్లిగా రెండు చేతులు విడదీసి కనురెప్పల పైన పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ప్రజెంట్ మూమెంట్లోకి హియర్ అండ్ నౌలోకి ఈ క్షణంలోకి శరీరంలోకి వచ్చేసాం. మెల్లిగా రెండు చేతులు విడదీసి కళ్ళను తెరుద్దాం. గట్టిగా ఒకసారి క్లాప్ చేద్దాం మన సాధనకి. ఇంత అద్భుతమైన జ్ఞానం అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, తిరుపతిలో జరగబోయే ధ్యాన మహా యజ్ఞానికి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓవర్ టు యూ అనిత మేడం. థ్యాంక్ యూ సార్. సో పిఎంసి డిజిటల్ తరపున ఎంఎల్ రాము సార్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎంతో చక్కగా మరి మ్యూజిక్ తోటి ఈ 1 గంట సేపు ధ్యానం అనేది నిర్వహించారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో మాస్టర్స్, మరి జ్ఞాన సందేశం మరి మనకి ధ్యాన మహాయజ్ఞం మరి ఎంతో అద్భుతంగా తిరుపతిలో జరుపుకుంటున్నారు. సో జరగబోతుంది కాబట్టి దాని గురించి మరి మేడం గారు అసలు ధ్యాన మహాయజ్ఞం ఎందుకు జరుపుకుంటాం, మరి ఎక్కడెక్కడో మాస్టర్స్ మరి అక్కడ పాల్గొనడం ద్వారా ఏంటి వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటి, మరి అసలు సో వాటి అన్నిటి వివరాలని మనకు అందించడానికి పొద్దుటూరు నుంచి మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజన మేడం గారు విచ్చేసి ఉన్నారు. సో వారు 2008లో ఈ ఒక పిఎస్ఎస్ఎం సొసైటీలకి రావడం జరిగింది. మరి ధ్యాన సాధన చేస్తూ మరి తన ఒక అనారోగ్యాన్ని బాగు చేసుకోవడము, మరి దానివల్ల ఒక కాన్ఫిడెంట్ రావడం, మరి అందరికీ చెప్పడం ద్వారా వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం విశేషంగా చేశారు. మరి పత్రిజీ సార్తో పాటు ఎన్నో ఊర్లు మరి ఎన్నో స్టేట్స్ ధ్యాన ప్రచారం చేస్తూ మరి శాకాహారం విశేషంగా అసలు ఎన్ని ఊర్లో అసలు ఇంకా చెప్పలేమన్నమాట. అన్ని ఊర్లు శాకాహారము శాకాహార ర్యాలీస్ చేయడం నిర్వహించడము, తర్వాత మరి చక్కగా తన ఇంటి పైన పిరమిడ్ వేమన ధ్యాన మందిరం మరి నిర్వహించుకున్నారు. తర్వాత బుక్ కూడా మరి ధ్యాని దేవోభవ అనే ఒక పుస్తకం కూడా రచించడం అనేది జరిగింది. మరి ఇలా మరి డబ్బుల విషయంలో కూడా అంతే పిఎస్ఎస్ఎం సొసైటీకి మరి ఎన్నో రకాలుగా మరి ఆ ధన సహాయం కూడా చేయడం జరిగింది. ఇలా ధన్ ద్వారా ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. మరి ఈ మధ్యనే పిఎంసిలో కూడా మరి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా బాధ్యతల్ని కూడా స్వీకరించడం జరిగింది మాస్టర్స్. మరి మరి ఎన్నో మరి పిఎస్ఎస్ఎం సొసైటీకి కానీ మరి ఇప్పుడు చక్కగా పిఎంసిలో కానీ మరి తన ఊర్లో కూడా 108 అద్భుతమైన మరి ఆ పిరమిడ్ నిర్వహణకి వన్ ఆఫ్ ద ఆర్గనైజర్ కూడా తను నిర్వహిస్తున్నారు. సో మేడంని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి. మరి మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. మరి పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి. చక్కగా వారికి ఈ ప్రోగ్రామ్ కి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. నా పేరు సుజనాదేవి, మాది పొద్దుటూరు. నేను ఈ ధ్యానంలోకి 2008లో వచ్చాను.
మరి ఎన్నో అనారోగ్యాలతో హాస్పిటల్ పాలై ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగా కాదని తెలుసుకొని ఒక్క ధ్యానం ద్వారా సాధ్యమని నాకు తెలుసుకున్నానండి. మరి ధ్యానంలోకి రావడానికి కారణము మా భర్త అశోక్ కుమార్ రెడ్డి ఒక చిన్న ధ్యానం వల్ల లాభాలు అనే ఒక బుక్ తెచ్చిచ్చారు. నేను మామూలుగా అయితే ఒక మంచి మార్గం కావాలి, ఒక మంచి మార్గం కావాలని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు నేను అనుకునేదాన్ని. ధ్యానం వల్ల లాభాలు, ధ్యానం చేస్తే 1,50,00,000 లాభాలు, ధ్యానం చేయకపోతే అన్ని నష్టాలే అని తెలియజేశారు ఆయన. నేను ఆ బుక్ చదివానండి, చాలా బాగుంది. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. మరి నేను ఇంతకు మునుపు కూడా భిక్షమై గురూజీ చేశాను, మంతెన సత్యనారాయణ ఇంటివి ఎన్నో విన్నా. కానీ అన్నిట్లో రకరకాల ముద్రలు, కళ్ళు మూసుకొని కూర్చోవడం, మౌనంగా ఉండడం ఇలాంటివి ఉండేటి. కానీ ఇక్కడ ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు కూర్చోవాలి, మన శ్వాసే మన గురువు అనే పాయింట్లు నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు మనం గురువు కోసం ఎక్కడెక్కడో వెతుకుతాం ఒక వ్యక్తి కావాలని. కానీ మన గురువు ఏం చెప్పాడంటే, ఏ వ్యక్తితో పని లేదు, నీ శ్వాసే నీ గురువు అని మంచి మార్గాన్ని మనందరికి అందించారండి మన గురువు గారు. అప్పుడే నా లోపల నుంచి గురుగారి మీద ఒక పద్యం అనిపించింది. పిరిమిడి వాస పత్రిజీ, జగతికి మూలం నీవే ప్రభు, జబ్బులు బాధలు తెలుసుకొని ధ్యానం జాడ తెలిపిదివయ్య. పిరిమిడి వాస పత్రిజీ, జగతికి మూలం నీవే ప్రభు. నాకు కొన్ని రోజుల్లోనే ఇలా లోపల నుంచి అనిపిస్తా ఉంది. ఎంత అద్భుతం అండి, నిజంగా మన జగతిలోనే ఆయన మహా గురువు అండి. అలాంటి గురువు ద్వారా మనం ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. మరి మనం జరుపుకోబోయే ధ్యాన మహాయాగం తిరుపతిలో నిజంగా చాలా అద్భుతం. మరి తిరుపతిలో 7 రోజులు సప్తాహం అనేది ఆషామాషికైన విషయం కాదు. హై ఎనర్జీస్. మరి ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎంత ఎనర్జీ ఉంటుంది. సాక్షాత్తు ఆయన ఇంకా ఆ విగ్రహానికి కిందనే ఆయన ధ్యానం చేస్తూ ధ్యాన ముద్రలోనే ఉన్నారు. మరి అలాంటి ప్లేస్కి వెళ్ళి మనందరం ధ్యానం చేస్తున్నాం. సప్తాహం అంటేనే నాకు చాలా ఇష్టం. ఒక సప్త ఋషులు, నాకు చాలా సార్లు మెసేజ్ కూడా వచ్చింది. సప్త ఋషులే సాక్షాత్తు ఉంటారు. మరి ఆషామాషి కాదు, ఆ 7 మంది వచ్చి 7 రోజులు క్లాసులు చేయడంలో ఎంత సప్త ఋషులు వాళ్ళల్లో కనెక్ట్ అయిపోయి ఆ జ్ఞానాన్ని అందించే వాళ్ళంటే, ఒక సప్తాహం పెడితే ఆ ప్లేస్ అంతా ఒక ఎనర్జీగా చేంజ్ అయిపోయేది. ఒక్కొక్క మాస్టర్ వచ్చి ఒక్కొక్క అడుగు పెట్టి ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క జ్ఞానాన్ని అందివ్వడం వలన ఆ విన్న వాళ్ళు, ఆ దాంట్లో పాల్గొన్న వాళ్ళు చాలా చేంజెస్ అండి. అలా నేను ఎన్నో సప్తాహాలు జరిపించాను. ప్రొద్దుటూరులో మేము ఈ ధ్యానం అందుకున్నాము 2008లో. మరి ఒక గ్రూప్ మెడిటేషన్ లో కూర్చొని నేను ధ్యానం చేయడం వలన పూర్తిగా నా వెన్నెంక ఆపరేషన్ జరిగింది. 3 సంవత్సరాలు బెడ్ రెస్ట్ లో ఉన్నా. అలాంటిది ధ్యానం అంటే చల్లగా ఉంటది, వేడిగా ఉంటది, నవ్వగా ఉంటది. కానీ ఈ ధ్యానంలో లోపల అవయవాలు కూడా కదులుతాయి అనే ఒక గొప్ప విశ్వాసం నాలో కలిగింది. లోపల 2 వెన్నుపూసలు ఎడిక్కి ముందుకి ఇలా సర్దుకుంటున్నాయి. ఇదేంటి, ధ్యానం చేస్తే ఇంత అద్భుతమా? యోగా అంటే బాడీ కదిలిస్తాం, కానీ ధ్యానంలో ఏ కదలికలు లేకుండా మనం స్థిర సుఖాసనంలో కూర్చొనే ఇన్ని రకాల ప్రాసెస్ జరుగుతున్నాయా లోపల అవయవాలు. అందుకే గురువు గారు ఎప్పుడూ చెప్తుంటారు, ధ్యానం చేస్తే అలా నేను ఈ ధ్యానంలో రావడం జరిగిందండి. మరి ధ్యానం చేస్తే ఇంట్లోనే కూర్చొని మంత్రాలు ఇంకేంటి స్వామి దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. మన ఇంట్లో మనం కూర్చొని ఎన్నో ప్లేసెస్ కు వెళ్ళిపోయే శక్తి మనలో ఉంది. మనం సామాన్యులమైతే
ధ్యాన సాధన ఫస్ట్ లో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అట్లా పెంచుకుంటూ నైట్ కూర్చుంటే పొద్దున వరకు ధ్యానం చేసేదాన్ని. ఆ శక్తి, ఆ విలువ, ఆ జ్ఞానం నేను తెలుసుకున్నానండి. ధ్యానం ద్వారా ఎన్నో లాభాలున్నాయి. మరి ఈ చైతన్యమంతా ఈ భూమండలాన్ని మరి కాపాడడానికి, ఉపయోగపడడానికి మరి మనకు చక్కగా తిరుపతిలో మహాయాగం పెట్టారు ప్రపంచ శాంతి కొరకు. మరి చూడండి ఎన్ని ఘోరాలు, నేరాలు, ఎన్ని భయంకరమైన హింసలు. మరి భూమి అంతా రక్తపాతంతో నిండిపోయింది. ఎక్కడ చూడు హింస, ఎక్కడ చూడు హింస. మనకు మాంసం పూర్తిగా బంద్ చేశాము. ఒకప్పుడు మాంసాహారులము. నిజంగా మనకు చదువుకున్నాం గానీ చిన్న వయసులోనే ఆచరించలేకపోయినాం. మన గురువుగారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడే దీన్ని ఆచరించగలుగుతున్నాం. ఇన్ని రోజులు తెలియక మన పెద్దవాళ్ళు తిన్నారు కదా అని ఆ కోడిని, మేకను చంపిన బ్లడ్ కూడా తీసుకొనొచ్చి వండుకొని తిని ఎన్ని పాపాలు చేశాము. ఎంత ఘోరం! ఆ కోడిని కోసేటప్పుడు, ఆ పొట్లిని, మేకను అలా కోసేటప్పుడు బ్లడ్ అంతా భూమి మీదంతా ఇలా పడిపోతది. చూడండి మనం ఒక నీటి బొట్టును వేస్తేనే భూమి ఆకర్షిస్తది. మరి రక్తం కూడా అట్లాగే. ఈ భూమి అంతా నెగెటివ్‌గా తయారైపోయింది. మరి ఎన్ని జీవుల హింస. అందరూ అమ్మవారు కోర్సు మరి అలాగా అందుకు ఖచ్చితంగా ఈ భూమండలం అంతా శాంతి కొరకు ఇలాంటి యజ్ఞాలు చాలా చాలా జరిపించాలి. ఎక్కడ కావాలంటే అక్కడ ఈ యజ్ఞాలు జరుపుకుంటూనే ఉండాలండి. ప్రతి ప్లేస్ లో కూడా యజ్ఞం చాలా అవసరము. మరి మనకు పిఎంసి మనకు వారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ని అందజేశారు. మరి తిరుమలలో మరి ఆ తిరుమలలో యజ్ఞం చేయడం వలన భూమండలం అంతా ఆ ప్రశాంతతను, ఆ కుటుంబంలో జరిగే అలజడిని, ప్రతి ఒక్క మనిషిలో జరిగే అలజడి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. ధ్యానం వలన ఎన్నో లాభాలున్నాయి. ఒక యజ్ఞం వలన ఇంకా లాభాలుంటాయి. స్ప్రెడ్ అవుతుంది. ఒక మనిషి ధ్యానం చేస్తే మినిమం 7-8 కిలోమీటర్లు వెళ్తాదండి. మరి అక్కడ యజ్ఞంలో వేలాది మందితో ధ్యానం చేయడం వలన ఎన్నో కిలోమీటర్ల ఎనర్జీ స్ప్రెడ్ అవుతాదన్నమాట. పాజిటివ్ పెరుగుతుంది. అందువలన యజ్ఞాలు చాలా ఇంపార్టెంట్. ఒక 7 రోజులు 7 గంటలు అఖండ ధ్యానం చేస్తేనే ఎన్నో చేంజెస్. అక్కడున్న ఏవైనా మనకు అడ్డుపడుతున్న ఏమైనా పవర్స్ ఇది ఉన్నా కూడా ఆ 7 గంటలు 7 రోజులు అఖండ ధ్యానాలకే ఎంతో పవర్ఫుల్ గా జరుగుతుంది. మళ్ళా వేలాది మందితో మనం ఆ యజ్ఞం జరుపుకోవడం చాలా శుభదినం. ఎంతో ముందుగా మన గురువు గారు ఎన్ని అవకాశాలు ఇచ్చారంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుపుకోవడానికి. మరి అక్కడ పిఎంసిలో చాలా చాలా వర్క్ ఉంది. పిఎంసి ఛానల్ పెట్టడం వలన ఎన్నో లాభాలండి. గురువు గారు ఎప్పుడు ఆయన కలలు కన్నాడు. ఎన్నో ఆయనతో పాటు మనం కూడా కలలు కన్నాము. ఒక టీవీ రావాలి, దూరదర్శన్ లో వస్తుంటేనే అమ్మో సార్ను చూడాలి, సార్ను చూడాలని ప్రత్యేకించి ప్రతిసారి దూరదర్శన్ లో ఆయన ఇచ్చే మెసేజ్లు తీసుకునే వాళ్ళం. అప్పుడు టీవీలు, ఈ కెమెరాలు ఇవన్నీ చాలా తక్కువ. ఆయన మెసేజ్లు రికార్డింగ్ లేవు. కానీ మనకు 2017లో ఈ పిఎంసి ఛానల్ పెట్టడం వలన మనకు చక్కగా ప్రతిసారి అన్ని వాయిస్లు రికార్డింగ్ అవుతున్నాయి. ప్రతి ప్రోగ్రామ్ రికార్డ్ అవుతుంది. ఎక్కడ ఎన్ని పిరమిడ్లు ఉన్నాయో విశేషాలు తెలుసుకోగలుగుతున్నాం. పిఎంసి ద్వారా ఎన్ని లాభాలో చూడండి. మరి ఆ పిఎంసి ఉండడం వల్ల మూల మూల గ్రామంలో ధ్యానం తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు టీవీ చూడాలని, లేడీస్ కి అంతా ఇంకేం పనిందండి, టీవీ చూడడం బాగా అలవాటు కదా మొదటి నుంచి సీరియల్స్. ఇంకా అదే అలవాట్లో ప్రతి ఒక్కరు టీవీ ఆన్ చేస్తారు. అలా ఛానల్ తిప్పుతూ తిప్పుతూ మన ఛానల్ చాలా ఈ యజ్ఞం వలన ఏ ఆత్మ అయితే ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉందో ఆత్మకు టచ్ అవుతుందండి. ఆ చైతన్యం అనేది టచ్ అయ్యి ఈజీగా వాళ్ళు ధ్యానంలోకి రాగలుగుతారు. యజ్ఞాలు చాలా ఇంపార్టెంట్. ఆ చైతన్యం వాళ్ళకి అంది వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ధ్యానంలోకి రావడము, వాళ్ళు శాకాహారులుగా తయారవ్వడము, వాళ్ళు కూడా పిరమిడ్ శక్తిని తెలుసుకోవడం, ఆ ఊర్లో కూడా వాళ్ళు పిరమిడ్లు నిర్మాణం చేసుకోవడం, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మరి మేము ధ్యానం వలన ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కాబట్టి నేను కూడా పిరమిడ్ విలువ తెలుసుకున్నాను. 20 రోజుల్లోనే పిరమిడ్ కట్టాలని ఒక అనుభవం నాకు కలిగింది. చెక్క పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తుంటేనే
థర్డ్ ఐ ఓపెన్ అవుతా ఉంది. మరి ఇంత పవర్ గా 800 మందితో పిరమిడ్ ఓపెనింగ్ చేశాడు. ఆయన ప్రొద్దుటూరికి ఎన్ని సార్లు వచ్చాడంటే లెక్కలేనన్ని సార్లు వచ్చాడండి. 60 వారాలు కంటిన్యూగా పొద్దుటూరికి పిరమిడ్ కావాలని స్ప్రెడ్ అయ్యి గోపాల్ కృష్ణయ్య ఆయన ద్వారా అందింది, చంద్రకళ మేడం, అలా ఎంతో మంది ఆర్గనైజర్స్ ద్వారా రావడం జరిగింది ఈ పిరమిడ్. నేను కూడా ఈ పిరమిడ్లకి శ్రీనివాస్ అని ఆయన టైలర్ షాపు, ఆయన దగ్గర బుక్ తీసుకోవటం, ఆయన నాకు ఆ బుక్ ఇచ్చి నేను కూడా ఈ ధ్యానంలోకి రావడం. మరి నేను ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నానో అందరికీ చెప్పాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండి ప్రతి ఒక్కరు శాకాహారులు కావాలి అని ఒక పట్టుదలతో నేను ఎన్నో గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్క గ్రామంలో పిరమిడ్లు రావడం జరిగింది. ప్రతి ఊరికి వెళ్ళేదాన్ని, సప్తాహాలు పెట్టించేదాన్ని. సప్తాహాలు అనేది 7 రోజుల కార్యక్రమం చాలా చాలా గొప్ప ఎనర్జీనండి. ఒక చైతన్యం భూమండలం అంతా స్ప్రెడ్ అవుతుంది. మరి అలాంటి సప్తాహాలు అందరు చేయడం వలన పిరమిడ్లు రావడం జరిగింది. అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి నేను ఈ అనారోగ్యం నుంచి ఎప్పుడైతే పూర్తిగా కోలుకున్నానో చాలా మంది రీసెర్చ్ చేశామండి, ధ్యానం చాలా గొప్పది, మరి మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్తే వినని వాళ్ళకు కూడా మరి తన వరకు వస్తే కానీ అర్థం కాదు. ఒక అమ్మాయికి కోమాల్లోకి వెళ్ళిపోయింది. ఆ కోమాల్లోకి పోయిన అమ్మాయి దగ్గర మేము అన్నాం ధ్యానం చేయండి, ఏదైనా సాధ్యమని వాళ్ళ పేరెంట్స్ కు చెప్పడము, ఆ పేషెంట్ దగ్గర అందరం కూర్చొని ధ్యానం చేయడం వలన గ్లూకోజ్ బాటిల్ ఒక్కటే పెట్టింది. వాళ్ళు కర్నూలు గారు కర్మలు ఎలా ఉంటాయంటే మనం గత జన్మలో చేసుకున్న కర్మలే. ఆ అమ్మాయిది మరి గత జన్మ ఏంటా అని అనుకొని అప్పుడు రీసెర్చ్ చేసేవాళ్ళం. ఆ టైంలో ఆ అమ్మాయి బాగా ఎద్దులతో బాగా పని చేయించుకొని తనకి ఫుడ్ పెట్టలేదన్నమాట. మరి ఇప్పుడు షుగర్ వ్యాధితో తను కూడా ఏ ఫుడ్డును ఆస్వాదించలేకపోతున్నాను. కర్మ ఏ మూల నుంచి ఎటొస్తాదో ఎవ్వరు ఊహించలేరు. అందుకు దయచేసి ఏ జీవిని హింసించకూడదు, ఏ జీవిని చంపకూడదు. చూడండి, ఎద్దులతో బాగా పనిచేయించుకొని ఆహారం అందికపోతే ఆ నరకమైన జీవితం మనదే కదా. మరి ఏం చేస్తామో అది పొందుతాము. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మరి ఈ ధ్యానం వల్ల నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను. మా పిల్లలిద్దరూ ధ్యానులు, శాకాహారులు, మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం. మరి ధ్యానం చేస్తే టెలిపతి అంటే ఎక్కడో మనం మాట్లాడాలి, ఫోన్లలో మాట్లాడుతున్నాం. మరి ఈ ఫోన్లలో మాట్లాడేదే మనకు కూడా లోపల అనుకుంటే చాలు, ఖచ్చితంగా ఆ సమయానికి వాళ్ళు మాట్లాడాలనుకునేటివన్నీ మనకు తెలిసిపోయేటివి. అందుకే సాధన చేస్తే అన్ని సమకూరుతాయి. మరి ఈ ధ్యానము ఇన్ని లాభాలను అందిస్తుంది. మరి ధ్యానంలో కూర్చొని నేను అక్కడ అనుకున్న క్వశ్చన్ వేసుకున్నా, నేను తిరుపతికి వెళ్ళాలి అని. నేను వెళ్ళిపోయినానండి తిరుపతికి. మెసేజ్ ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయినాను. అక్కడ కూర్చొని ధ్యానం చేయడం వలన ఆయన నాకు దర్శనం ఇచ్చాడు. చాలా అద్భుతంగా మానవ రూపంగా ఉన్నాడు. అంత పంచె కట్టుకొని ఆయన ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా నేను అక్కడ ఆయనను దర్శించుకున్నాను. నేను ఇంట్లోనే కూర్చొని నేను తిరుపతికి వెళ్ళిపోవాలి, అక్కడ ధ్యానం చేయాలనుకున్నాను. ఆయన నాకు వెంకటస్వామి దర్శనం ఇచ్చాడు. అలాగే మహావతార్ బాబాజీ దర్శనం ఇచ్చాడు. నాలో కొన్ని రోజులు మా నాన్న చనిపోయిన మా నాన్న కనిపించేవాడు. లోపల తెలియకోకుండా ఏదో ఒక భయం ఉండింది. నేను మహావతార్ బాబాజీని తలుసుకున్నా, నా భయాలన్నీ తొలగిపోవాలి, మాస్టర్స్ నాకు కానీ అవన్నీ చూడగానే ఆయన చూడగానే నా లోపల ఉన్న భయాలు వెళ్ళిపోయినాయి. అలా మా నాన్న నాకు కనిపించేవాడు. నేను ఉన్నతమైన లోకాలకి వెళ్ళని చెప్పడము, ఆయన ఉన్నతమైన లోకాలకి వెళ్ళిపోవడము. అలా ధ్యానం ద్వారా మనం ఆత్మలకు కూడా ధ్యానం నేర్పించవచ్చా అని నేను తెలుసుకున్నాను. మరి ఎంతో మంది నాకు
జన్మ తీసుకోండి. ఇంకా ఇప్పుడు చూడండి, మళ్ళీ జన్మ ఎత్తాలంటే ఎంత క్యూ కట్టాలో, ఎన్ని జన్మలు ఇంకా టైం వెయిట్ చేయాలో ఒక జన్మ రావాలి అంటే. అందుకే ఈ జన్మలోనే ఏ లక్ష్యం మీద అయితే మనం వచ్చామో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలండి. ఏం లక్ష్యము? మన గురువుగారి లక్ష్యమే మన లక్ష్యం. ధ్యాన జగత్తు, మరి శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, అలాగే పిరమిడ్ పార్టీ జగత్తు కూడా ఉంది. మళ్ళా పిఎంసి జగత్తు. చూడండి, ఇన్ని మనకు అవకాశాలు ఇచ్చాడు సారు. ఆయన లక్ష్యాలన్నీ ఆషామాషి లక్ష్యాలు కాదు, ఇవన్నీ మనం చెయ్యాలి. మరి ధ్యాన జగత్ అంటే అందరికీ ధ్యానం నేర్పించాలి, పిరమిడ్లు కట్టియాలి, అలాగే శాకాహారులను తయారు చేయాలి. అయ్యా మాంసం మానేయి, మాంసం వల్ల ఎన్నో ఎన్నో రోగాలు వస్తున్నాయి, 159 రకాల జబ్బులు వస్తున్నాయి, కరోనా లాంటి వైరస్లు వస్తున్నాయి. చూడండి, చైనాలో ఆ మాంసాలు తినడం వల్లనే ఎన్నో కరోనా వైరస్లు వచ్చాయి. నేను ప్రతి శాకాహార ర్యాలీలో ఏదో చెప్తాను, చికెన్ గునియా, మటన్ గునియా, రకరకాల గునియాలు వస్తున్నాయి. ఇకనైనా తెలుసుకోండి అని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. చూడండి, మాంసం తింటే ఎంత నష్టమో, ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని బాధలు ఉంటాయో. మరి చాలా మందికి తెలియక సోడా పొడి, వంట సోడా వాడితే కడుపులో మంట అంట. మరి మాంసం తింటే మంట కాదా? ఒక కారు బాగా ఉండాలని చెప్పేసి ఒక కోడిని బలిస్తారండి కారుకు. చూడండి, ఆ ఇనుప సామానికి బలిస్తే శాంతి జరుగుతుంది. శాంతి అంటే ఏంటి అసలు? ఇలాంటి యజ్ఞాలు చేయాలి. ఇలాంటి యజ్ఞాలు చేయడం వలన, ధ్యానం చేయడం వలన ఒక కుటుంబంలో కానీ, ఒక వెహికల్ కానీ, ఒక మనిషికి కానీ శాంతి జరుగుతుంది. ఏమైనా గండాలు ఉంటే పక్కకు పోతాయి. కానీ కారుకు గండము, మనిషికి గండము, మన పిల్లలు బాగుండాల, మన కుటుంబం బాగుండాలని ఆ కోడిని, మేకను గురువు గారు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు మనందరికీ అప్పచెప్పారు. మరి పిఎంసిలో మేము స్టార్టింగ్ నుంచి ఉన్నామండి. పత్రి సిగ్నల్ ప్రాబ్లం. నిజంగా పత్రి సారు చాలా గొప్ప విషయాలన్నీ మనందరికీ తెలియజేశాడు. ఏ తల్లి తండ్రి నేర్పించనన్ని గొప్ప గొప్ప విషయాలని మనందరికీ తెలియజేశాడు. మరి మనం వర్తమానంలో మన కర్తవ్యం ఏంటి అంటే, ధ్యానం తెలుసుకున్నాం, శాకాహారమయ్యాం, మరి పిరమిడ్లు కట్టాం. ఇప్పుడు వర్తమానంలో మన పని ఏంటంటే పిఎంసి. మరి పిఎంసిని మనం చాలా ముందుకు తీసుకెళ్ళాలి. మరి పిఎంసిలో మనందరము వర్క్ చేయడం వలన ఇంకా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. మరి ప్రతి చెయ్యాలి. మరి అందుకే గురువు మనకి ఎన్నో ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఏం చేయగలిగితే చెయ్యి, నీ చేతనైంది చెయ్యి. మరి ప్రతి ఒక్కడం మనం మైకులు పట్టుకుంటే మాట్లాడుతున్నాం. మరి పిఎంసిలో మాకు సార్ ఎప్పుడైతే టీవీ పెట్టాడో ప్రతిరోజు సత్యదర్శనం. ఆ టీవీ చూస్తేనే ఒళ్ళులో పులకరింత. ఆ పాజిటివ్ న్యూస్ ఎప్పుడు ప్రతిసారి ఎన్నో మెసేజ్లు ఇచ్చేవాడు. ఒక బుద్ధి గురించి కానీ, మనసు గురించి కానీ, 5 ఫింగర్స్ కాన్సెప్ట్ కానీ, ఎన్నో విషయాలండి. అలా ఎన్నో ఎన్నో మనకి మెసేజ్లు ఇచ్చేవాడు సారు. ప్రతి ఊర్లో పిరమిడ్లకు ఓపెనింగ్లు జరిగితే కూడా సార్ వెళ్ళి
ప్రతి ఒక్కరికి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ చూడండి మళ్ళీ మళ్ళీ మనం ఆ పిఎంసిలో రికార్డింగ్ అయి ఉన్నాయి కాబట్టి మనము ఏవైతే వర్కులు చేశామో అవన్నీ మళ్ళా మనకు పిఎంసి మనకు సత్యదర్శనంలో చూపిస్తూనే ఉంది. ప్రతిరోజు పిఎంసిలో ఎన్నో అనుభవాలు, మరి గురువు గారికి 1,00,000 మందితో అనుభవాలు కావాలని ఆయన కల కాబట్టి ఈరోజు పిరుమిడి మాస్టర్లు వేలాది మంది వచ్చారు. కరోనా టైంలో మనకు ఈ జూమ్ సెక్షన్లు రావడము, మరి పిఎంసి రావడము మన లక్కీ కదండి. ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఎప్పుడో మాస్టర్లు పిరుమిడి మాస్టర్లు ఉండాలంటే వెతుక్కుండే వాళ్ళం. ఇప్పుడు ఈ ఛానల్ పెట్టాక ప్రతి ఒక్కరి అడ్రస్లు, ప్రతి ఒక్కరి జ్ఞానము మనం తెలుసుకోగలిగి మనం ఎక్కడికెక్కడ మాస్టర్లను కాల్ చేస్తూ మళ్ళా మన ఊర్లకు కూడా పిలిపించుకోగలుగుతున్నాం. అంటే పిరిమిడి మాస్టర్లు ఇంతమంది ఉండారా? ప్రతిసారి శిష్యులు ఇంతమంది ఉండారా? ఆయనను ఒకాయన క్వెషన్ చేశారు. మీకు ఎంతమంది శిష్యులంటే, నాకు 1,00,000 మంది శిష్యులని చెప్పారు గురువుగారు. ఒక్కరని ఎప్పుడు చెప్పలే ఆయన. మనం ఆ 1,00,000 మంది మనం పని చెయ్యాలి. 1,00,000 మంది ఆయన ఎంత నమ్మకం అండి మన మీద. మనం ఈ భూమి మీద వచ్చిందే వర్క్ చేయడానికి. మరి వర్క్ చేయడానికి వచ్చి మనం ఏం చేస్తున్నాం? దాటేస్తున్నాం. ఈ రోజులే, రేపులే, మన్నాడులేని రకరకాల కారణాలు చెప్పుకుంటూ మనల్ని మనం మర్చిపోయి ఎన్నో దాటేస్తున్నాం. కానీ గురువు మన మీద ఎంతో గురితోనే మనందరినీ ఎంపిక చేసుకొని వచ్చాడు. ఆయన ఎప్పుడు చెప్పేవాళ్ళు, బోధనకు మేము శాకాహారానికి వెళ్ళేవాళ్ళం. ప్రతిసారికి ప్రతి బర్త్‌డేకి వెళ్ళేవాళ్ళం. అక్కడ ప్రతిసారి చెప్పాడు, ముందు అందరూ కలిసి నన్ను భూమి నిజంగా అండి మనందరి కోసం ఈ భూమిని అంతా శుద్ధి చేసి నిజంగా ఆయన మనందరినీ ఈ భూమండలానికి తీసుకొచ్చారు. ఎంత గ్రేట్ వర్క్ చేశాడు. ఆయన ఎన్నిటిని తట్టుకున్నాడు. ఎన్ని రకాలుగా మనకన్నీ పూర్తిగా అందించాడు. అని మనకి ఇంత గొప్ప అవకాశం ఇస్తే మనం ఏం చేస్తున్నాము? ఎన్నో జన్మలంతా ఈ జ్ఞానాన్ని వినియోగించుకోక, ఆచరించక వృధా చేసుకున్నాం జన్మలన్నీ. అందుకు ఈ జన్మలోనే మనము ఈ చక్కగా ఈ జ్ఞానాన్ని మనందరము ఉపయోగించుకుందాం. మరి నేను ధ్యానంలోకి వచ్చాక నాకు ఒకటే మెసేజు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూడండి, మాతృదేవో భవ అంటే తల్లి 9 నెలలు మోస్తేనే తల్లిని మనం ఎంతో సేవ చేసి తల్లికి రుణం తెచ్చుకుంటున్నాం. మరి నాకు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలని ఒక తపన. తల్లి అంటే ఈ జన్మకు నా ముందు జన్మన ఏ తల్లికి మనం రుణం తెచ్చుకోవాలి? ఇన్ని రోజులు తల్లిదండ్రులకు మనం రుణం తెచ్చుకునేవాళ్ళే లోపల ఒక తపన స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఇక్కడ భౌతికంగా ఉన్న తల్లికి ఇలా ధర్మము, ఇలా సేవ చేసి మనం రుణం తెచ్చుకోవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా తల్లి అంటే ఎవరు అంటే భూమాత, ప్రకృతి. చూడండి గురువుగారు ఇవంతా పెట్టి పుట్టాం మనం. ఆయన ఎప్పుడు నానాటి బతుకులో పాట పాడుతుంటాడు. నానాటి బతుకు అనేసి ఎంత చక్కగా ఆయన పాట పాడుతుంటాడు. అన్ని మనము పెట్టి పుట్టాం. సార్ చూడండి ఇవన్నీ మనకు సృష్టించాడు. ప్రతి ఒకరు ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వలన చాలా సినిమాలలో చెప్తూ ఉంటారు, ధ్యానం చేస్తే ఎన్నో భూమి శక్తిని ఆకర్షిస్తుంది అంటని. అరగంట ధ్యానకు ఏం శక్తి లాగుతుందండి భూమి? అరగంట కాదు, శివుడు నిరంతరం ఆయన తపస్సు చేశాడు కాబట్టి ఆయనలో పొంగి గంగాదేవి భూమండలానికి భగీరథుడు అందించాడు. ఆ గంగాదేవి భార్య కాదు, ఒక శక్తి, ఒక ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. శివుడు తపస్సు చేస్తే వచ్చింది ఆకాశ గంగ. అదే దేహానికి పాతాళ గంగ కావాలి, ధ్యానం చేస్తే వచ్చే శక్తి ఆకాశ గంగ. ఆ ఆకాశ గంగని భూమి మీదకి దించి శివుడు భగీరథుడిగా మనకు భూమండలానికి అంతా కాస్మిక్ ఎనర్జీని నింపాడు. సినిమాలలో ఏంటంటే నీళ్లను అందించాడు, కరువు కాటకాలు ఉంటాయి అని సినిమాలు చూపించాయి. కానీ శివుడు నిరంతరం ధ్యానం చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు శివుళ్ళే. అందుకే ఆత్మ ఉంటే శివం, ఆత్మ లేకపోతే శివం. మనందరం శివులమే. ఇప్పుడు మనందరి లక్ష్యం కూడా ధ్యానం చేయాలి. ఈ భూమిని అంతా సస్యశ్యామలంగా తయారు చేయాలి. ప్రశాంతతకు మనం
చెయ్యాలి. ఈ భూమి అంతా శాంతి కొరకే ఈ యజ్ఞాలు, ఈ ధ్యానాలు, ఈ జ్ఞానాలు. మరి శాకాహార ర్యాలీ చేస్తూ ఉంటే ఎన్నో ఆత్మలు ఉన్నత లోకాలకు వెళ్ళిపోతున్నాయి. ఇదేంటి మనం ర్యాలీ అంటే నినాదాలే కదా చెప్తున్నామంటే, ఎంతో మంది ఆత్మలు ఈ భూమి మీద జ్ఞానం లేక, అజ్ఞానంతో ఈ భూమి మీదికి రాలేక, అట్లా పోలేక ఎన్నో ఆత్మలు మధ్యలో కల్లా ఆగిపోయినాయి. అదే పున్నామి నరకం. అలాంటి ఆత్మలకంతా మనం ధ్యానం చేయడం వలన ఆరా టచ్ అయ్యి, ఆ చైతన్యం టచ్ అయ్యి ఉన్నతమైన లోకాలకి వెళ్ళిపోతున్నాయి. నేను అనుభవపూర్వకంగా అనుభవించానండి. మేము ఒక విలేజ్ లో శాకాహార ర్యాలీ చేస్తూ ఉంటే నాకు కనిపిస్తుంది. ఏంటి ఆ ఊర్లో మనం వెళ్తున్నాం, దారిలో నేను కళ్ళు వస్తున్నాయి. ఏంటి ఇలా అన్ని వేస్తున్నామంటే తాళగింజలన్నీ వెళ్ళిపోతున్నాయి, గట్టి గింజలు మాత్రమే భూమి మీద ఉంటాయి అని నాకు క్లియర్ గా మెసేజ్ రూపంలో చూపించారు. అంటే ఒక శాకాహార ర్యాలీ చేస్తుంటేనే ఎన్నో ఆత్మలు, ఎన్నో జీవులు, ఎన్నో మనం తెలిసి తెలియక చంపడం వలన ఈ భూమి అంతా ఉండడం వలన నెగిటివ్ వైబ్రేషన్ నుండి ప్రతి కుటుంబంలో అలజడి, అజ్ఞానము, దుఃఖము, కోపము, ద్వేషము, ఈర్ష్యలు ఎన్ని బరాయిస్తున్నామో ఆ ఫోర్స్ వలన. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, శాకాహార ర్యాలీ చేస్తామో, ఎన్నో ఆత్మలు ఉన్నతమైన లోకాలకి వెళ్ళడం జరిగింది. మేము అలాగే ఒక ఇంట్లో చూడండి, ఒక ఇంట్లో సామాన్యంగా ఒక చిన్న చిన్న వర్కులు చేస్తేనే ఎన్నో లాభాలు. ఒకరింటికి కౌలూరుకి వెళ్ళాం, నంద్యాల దగ్గర శాకాహార ర్యాలీ అయితే. అప్పుడు అందరు సీనియర్ మాస్టర్స్ అంతా వచ్చారు. మేము గ్రూప్ మెడిటేషన్ అందరం కూర్చొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేశాం. అక్కడ ఉన్న ఆత్మలన్నీ కనిపిస్తున్నాయి. ఇదేంట్రా బాబు కాకి రూపంలో కనిపిస్తాంది, ఏంటి అసలు కాకి గోల ఏంటని అడిగితే, అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పూర్వీకులంతా అక్కడ ధ్యానం లేక అజ్ఞానంతో ఆగిపోయినాయన్నమాట. ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్లు వచ్చి అక్కడ గ్రూప్ మెడిటేషన్ చెయ్యడం వలన అక్కడ ఉన్న ఆత్మలన్నీ ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోయారు. మరి నాకు ఆశ్చర్యం అనిపించింది. అరే మా నాన్న చనిపోయింటే నాకు కనిపించి నేను చెప్తే ఉన్నతమైన లోకాలకు వెళ్ళిపోయాడు, ధ్యానం చేయని చెప్పాను. మరి ఇక్కడ ఈ ఆత్మలకు కూడా మనం ధ్యానం చేయమని చెప్తే వీళ్ళు కూడా వెళ్తారు కదా అని వారికి కూడా ధ్యానం చెప్పడం, అవన్నీ ఒక్కోటి ఒక్కోటి అలా లేసి వెళ్ళిపోయాయండి. మళ్ళీ నాకు స్పర్శ తెలుస్తుంది. ఒక్క పిరమిడ్ మాస్టర్ల ద్వారా మేము ఉన్నతమైన లోకాలకు వెళ్తున్నాము అని చెప్పి ఆత్మలన్నీ వెళ్ళిపోయాయి. మరి ఒక చిన్న గ్రూప్ మెడిటేషన్ లోనే ఎంతో శుద్ధి కార్యక్రమం జరిగింది. ఈ భూమండలం మీద ఇవన్నీ భారమే కదా, మరి అవన్నీ భారం లేకోకుండా వెళ్ళిపోవడం ఎంత అవసరము. యజ్ఞాలు చేయాలి కదా, మరి కంపల్సరీ యజ్ఞం చేయాలి శాంతి కొరకు. అలా అదే అక్కడ ధ్యానం చేయడం వల్ల అన్ని శుద్ధి జరిగినాయి. మరి 7 రోజుల యజ్ఞంలో ఎన్ని రకాల లాభాలు పొందుతామంటే లెక్కలేనన్ని లాభాలు. ఈ భూమి మీదకి మనం శుద్ధి కార్యక్రమానికే వచ్చాం, ఇక్కడ జ్ఞానం అందివ్వడానికే వచ్చాం. ప్రతిరోజు ధ్యానం జరగాలి, శాకాహార విశిష్టత చెప్తూ ఉండాలి, పిరమిడ్లు గురించి చెప్పాలి. మన పిఎంసి ద్వారా అందరూ తెలుసుకొని పిరమిడ్ నిర్మాణాలు చేయాలనేదే మన లక్ష్యం. గురువారు అందుకే ఆయన లక్ష్యాలన్నీ ఆయన మనకు అప్పజెప్పేశాడు. మరి చూడండి, సారు పిఎంసి పెట్టడం వలన ఈరోజు ఆయన 95 వరకు ఉంటానన్నాడు. కానీ ఆయన అయినాయి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఒక పిల్లవాడికి హోంవర్క్ ఇస్తాం. హోంవర్క్ ఇస్తే ఏం చేశాడు ఆయన, ఒకసారి హోంవర్క్ చేయకపోతే 5 సార్లు చేయమంటారు, 5 సార్లు చేయకపోతే 10 సార్లు, 10 సార్లు చేయకపోతే 20 సార్లు. అలా పనిష్మెంట్ ఉంటుంది టీచరు. కానీ ఒక ఉన్నతమైన విద్యార్థి ఏం చేశాడంటే మనం ఎప్పటికప్పుడు ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకొని ముందే అన్ని చెప్పడం వలన ఆ పిల్లోనికి మనం ఫస్ట్ ర్యాంక్ రావడం వలన ఏం చేస్తాము, ఆ పిల్లోని నెక్స్ట్ క్లాస్ కు, ఇప్పుడు 4th నుంచి 5th చదవకుండా 6th క్లాస్ కు ప్రమోట్ ఎట్లా చేస్తామో, నిజంగా మన గురువు గారు కూడా ఇవన్నీ ఎప్పుడో చేయాల్సినటువన్నీ ముందే చేసేసారండి. ఆయన నిజంగా ఆయన వెళ్ళాలనుకున్న టయానికన్నా ముందే ఆయన వెళ్ళాడు. ఆయన కరెక్ట్ వేలో ఆయన పనులన్నీ సవ్యంగా నిర్వహించాడు ఈ భూమి మీద. గురువు అంటే ఎలా ఉండాలి, మనందరికి ఆదర్శంగా ఉన్నాడు. గురువు అంటే ఎలా
మాట్లాడాలి. గురువులు అంటే ఎలా ఉంటారనేది కూడా మనందరికీ ఆదర్శంగా చూపించాడు. కళ్ళ ముందరే మనందరము ఆయనతో పాటు తిరుగుతూనే చేసే పనులన్నీ మనం కూడా చెయ్యాలండి. ఒక గురుస్థానంలో గురువు చేశారులే మనకేం పనుందని అనుకోవద్దు. గురువు ఏదైతే చెప్పాడో, ఏవైతే మనకన్ని బాధ్యతలు ఇచ్చాడో అవన్నీ మనం చెయ్యాలి. మరి ఇలా ఇవన్నీ ప్రోగ్రామ్స్ మనం చేద్దాము. అందుకే మాతృదేవోభవ అంటే మనం ఈ భూమిని సంరక్షించాలి. వృక్షజాతిని సంరక్షించాలి. జీవరాశులను సంరక్షించాలి. మనం లేవగానే ఏమనుకుంటామంటే సర్వజీవులు సుఖినో భవంతు అనుకుంటున్నాం. సర్వజన సుఖినో భవంతు అంటున్నాం. అంటే జనులు అంటే మానవులు ఒకటే కాదండి. ఎన్నో జీవరాశులు. మరి ఆ జీవరాశులనంతా మనం సంరక్షించే బాధ్యత మనకుంది. అందుకే మరి ప్రతి ఒక్కరికి తెలియజేయడానికే ఈ భూమి మీదకొచ్చాం. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ వలన ఎంతో మంది తెలుసుకుంటారు. అప్పుడు ఈ భూమికి మనం రుణం తెచ్చుకోగలుగుతాము. మరి అలాగే చూడండి, మాతృదేవోభవ, పితృదేవోభవ అంటే తండ్రి. తండ్రి ఏం చేశాడు అంటే ఈ సృష్టి, తండ్రి అంటే నాకు ఆధ్యాత్మికంగా ఏంటని అర్థం సృష్టి. ఈ సృష్టిలో ఏముంటాయి? మరి ఎన్నో ఉంటాయి. మానవులు ఉంటారు, పంచభూతాలు ఉంటాయి, ఎన్నో జీవరాశులు ఉంటాయి, ఎన్నో ఈ భూమండలం అంతా నక్షత్రాలు, ఎన్నో లోకాలు, ఎన్నో మనం సృష్టించుకొని పుట్టామన్నమాట. ఇదంతా చంపడానికి కాదు. అవి చూడండి మనకే సేవ చేస్తామని వాటి ఎరువులతో మనకు పంటలు అందిస్తున్నాయి. మరి మనకై కూడా పెట్టి పుట్టాం మనం. అవన్నీ సేవ చేయడానికి వస్తున్నాయి. వాడు వసుధ చండాలుడు, విశ్వదాభిరామ వినురవేమ. మరి ఎంత పక్షి జాతిని బట్టి కోళ్ళను మేకలను చూడండి, అసలు ఎంత ఇట్లా రివర్స్ లో తలలు కిందికి పెట్టి బండ్లలో తీసుకొస్తుంటారు. ఎంత బాధ. మనం ఒక్క 5 నిమిషాలు ఉండగలుగుతామా తల కింది పెట్టి కాలు పైకి? మన ప్రాణం ఎంతో ఆ మూగ జీవుల ప్రాణం కూడా అంతే. నిజంగా వేమనాచార్యులు ఆనాడే తెలియజేశాడు. మరి అంతకన్నా చండాలుడు ఈ భూమి మీద ఎవరు లేరు. అందుకే ప్రతి ఒక్కరిని అయ్యా ఇలాంటి చండాలమైన పనులు చెయ్యకండి, నీచు అంటున్నాం, నీచమైన ఆహారం తినకండి అని తెలియజేయడానికి వచ్చిన మహానుభావుడు. ఆదర్శంగా ఉంటూ మనం ఆచరిస్తూ అందరికీ తెలియచేయడమే మనం భూమి మీద వర్తమానంలో మనం చేయాల్సిన వర్క్ ఇది. మరి అందుకే ఆ ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీకు ఎవరైతే హానిని చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ గురించి ఇంకా మంచిగా మాట్లాడని చెప్పాడండి. 13 ఆదర్శ సూత్రాల్లో ఎంత అద్భుతంగా చెప్పాడు అసలు. ఎవరైనా మీకు హాని చెయ్యాలనుకుంటే మీకు తెలుసుకో అంటారు, వాళ్ళను కూడా మీరు మంచిగా మాట్లాడండి. వాళ్ళతో మంచిగా వాళ్ళ గురించి కూడా ఎక్కడైనా చెప్పేటప్పుడు కూడా మంచిగా చెప్పండి. ఆయన ఎంత డిఫరెన్స్ కొటేషన్స్ మనందరికి ఇచ్చాడంటే అవన్నీ ఆచరించాలి. తప్పదు. మరి మనం తెలుసుకున్నాం, అజ్ఞానం ఉన్నంత వరకు ఆచరించలేకపోయినాం. ఇప్పుడు అంత ఇంత జ్ఞానం అందింది మనకు, ఆచరించాలి. ప్రతి ఒక్కరికి మనం ప్రేమను చూపించాలి, ఆ కరుణను చూపించాలి, ఆ మిత్రత్వాన్ని చూపించాలి. అలా ఈ సృష్టికి కూడా మనం రుణం తీర్చుకోవచ్చు. మరి ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే ఎవరి గురువు. మనం ఫస్ట్ లో స్వామీజీలను పిలిచి ధనము ధాన్యము వారికి ఇచ్చేవాళ్ళం, రుణం తెచ్చుకునే వాళ్ళం. ఇక్కడ ఏంటంటే ఆచార్యుడు అంటే ఆచరించేవాడు. మన గురువు గారు చూడండి ఎంత చక్కగా ఆయన
ధ్యానం చేసి 3.5 సంవత్సరం ఆయన ఆచరించాడు కాబట్టి పొద్దు ఆచార్యుడైనాడు, కోట్ల మందికి ఆచార్యుడైనాడు. కానీ మన గురువు గారు ఏం చెప్తారంటే మన శ్వాసే మన గురువు అని. మనం కూడా గురువులాగా ఆచరించాలి, ధ్యానం చేయాలి, శాకాహారం తీసుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి. మన గురువు గారు ఏమన్నా ధ్యానం నేర్పించినందుకు బొటికినేలు ఏమన్నా అడిగినాడండి? ఏకలవుల్లాగా ఉన్న మనకి మానవులుగా తయారు చేసి మానవులుగా ఉన్న మనకు దేవుళ్ళని చెప్పారండి. ఒక జడ్జి ఎలా జడ్జిమెంట్ చేస్తాడో అలా మనల్ని అందరినీ మీరు ధ్యానం చేస్తే దేవుళ్ళు అని చెప్పారు. అంత గొప్ప మహానుభావుడు మన గురువు గారు. ఎన్ని మార్పులు చూడండి, ఒకే జన్మలో అంత ఘోరాతి ఘోరంగా జీవించిన మనకు ఇన్ని రకాల జ్ఞానాన్ని అందించాడు. మరి వాల్మీకి కూడా ఒకప్పుడు ఎలా ఉన్నాడు? బోయేవాడుగా ఉండి అలా ఉన్నవాడు ఒక తపస్సు వలన ఒక మంచి జ్ఞాని ఈరోజు రామాయణాన్ని సృష్టించాడు. మనం కూడా గొప్ప వాళ్ళమే, తెలియక ఇవన్నీ జన్మలెత్తి అజ్ఞానంతో ఒక అనుభవం కోసము ఇవన్నీ పాత్రలు పోషించాము. అందుకు మనం ప్రతి ఒక్కరం మనల్ని మనం ఎరుకతో ధ్యానం చేస్తే ఎరుకొస్తుంది. మనం ఏంటి, మనం ఎందుకు వచ్చాం, ఏం చెయ్యాలి అని ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం వస్తుంది. మరి నేను కూడా ముందే పిఎంసిలో వర్క్ చేస్తూ కూడా నాకు ఒక వారం నుంచి బాలకృష్ణ సార్ వాళ్ళతో మేము పొద్దుటూరులో 11 రోజుల ప్రోగ్రాం పెడుతున్నాం. లోపల ఏంటో తెలియని వేదన, బాధ, నేనేం చేయాలి, ఇంకా ఏదో వర్క్ ఉంది. ఇక్కడ 108 పిరమిడ్ వర్క్ చేస్తున్నాం, కానీ లోపల నా వెళ్తీ ఉంది, ఏదో ఇంకా చెయ్యాలి అని లోపల అనుకుంటున్నాను. నేను ఏ వర్క్ చేయాలనో ఆ వర్క్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అవకాశాలు మనమే వెతుక్కోవాలి. ఎవరో ఇస్తారు ఏదో చేయాలని కాదండి, మనమే సిద్ధంగా ఉండాలి. నేను అలా సిద్ధమని అనుకున్నాను. పిఎంసిలో మీరు ఖచ్చితంగా వర్క్ చేయాలి. మనం పిఎంసిని మన గురుగారి లక్ష్యమే మన లక్ష్యము. దీన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్లాలని సార్ చెప్పడం, నేను మీటింగ్కి వెళ్ళడము, అక్కడ మీటింగ్ లో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అన్ని పద్యసారుతో ఉన్న ఇవన్నీ గుర్తొచ్చాయండి. మరి పిఎంసి ఆఫీస్ కు మేము వచ్చి ఇంతకు ముందే మా పాప మేము రికార్డింగ్ చేసాము. చాలా హ్యాపీ. ఆ స్టూడియో చూస్తేనే చాలా హ్యాపీ అనిపించింది. ఏంటి, ఎప్పుడో ఎవరినో టీవీలో చూసేవాళ్ళం. ఈ రోజు మనము ఒక పిఎంసి ఛానల్ పెట్టడం వలన మన క్లాసులు, మన మాటలు మనం ఒక రికార్డ్ అయ్యి దేశాలకు కూడా వెళ్తున్నాయంటే పిఎంసి గొప్పతనం అండి. ఆ ఛానల్ స్టూడియోకి వెళ్ళి అక్కడ మేము మా అనుభవాలని చెప్పాము. మరి ఎన్నో ఊర్లకు వెళ్ళాయి, ఎక్కడెక్కడో వెళ్ళాయి. అమెరికాలో మా అక్క కూతురు ఉంటే, పిన్ని నిన్ను టీవీలో చూశానని నాకే ఫోన్లు చేసి చెప్పేవాళ్ళండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం ఈ ఛానల్ పెట్టుకోవడం వలన ఎక్కడో ఉన్న అమెరికాలో ఉన్న బంధువులు కూడా మనం ధ్యానంలో మనకి తెలుసుకుంటున్నారు. లాభాలు వచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా కూడా పిఎంసికి డబ్బులు కట్టండి అని అందరితో చెప్పి మేము అలా దర్శించండి. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎంసి అని మేము కొటేషన్లు అన్ని చెప్తూ నినాదాలు ఇస్తూ మనకు పిఎంసి చక్కగా అందుబాటులో ఉంది. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా పిఎంసిలో మంచి యాడ్లు ఇవ్వచ్చు. మరి చాలా గొప్పదండి పిఎంసి. మరి నిన్ననే రీసెంట్ గా మా దగ్గర ఒక మేడం మరి మాది పిరమిడ్ది వార్షికోత్సవం ఉంది, పిఎంసిలో మేము యాడ్ ఇవ్వాలనుకుంటున్నామని అలా అందరూ తెలుసుకొని మనకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు పిఎంసిలో బర్త్డేలు, పెళ్లి రోజులు, ఇలా పిరమిడ్స్ వార్షికోత్సవాలు ఇవన్నీ చక్కగా మనం లైవ్ లో చూపిస్తారు.
మనం అందరం చూస్తాం, తెలుసుకుందాం. ఎన్ని ఊర్లలో ఎంతమంది ధ్యానం పిరమిడ్, ఆ పిరమిడ్ల పేర్లు కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. మరి పిఎంసిలో ఎన్ని రకాల లాభాలు ఉన్నాయండి. మేము పిఎంసికి డబ్బులు కట్టడం వలన ఒక ధ్యానానికి డబ్బులు కట్టడం వలన ఎన్నో లాభాలు పొందాం. నేను రీసెంట్ గా పిఎంసిలో వర్క్ చేస్తున్నాను. మామూలుగా చూడండి, ఆ మామూలుగా మా బాబుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత నేను అనుకున్న ప్రతిసారి ఒకటే నాకు మెసేజ్, సూది మందు లేదు, గోళీ మందు లేదు, డాక్టర్ అసలే లేడు. డాక్టర్కి ఏమైనా బాకీ ఉండామా? మన కర్మలు మనం ధ్యానం చేస్తే దగ్ధం అయిపోతాయని. మరి ధ్యానంతోనే సాధ్యమని మేము ఒక గ్రూప్ మెడిటేషన్, మా బాబుకు ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందండి. ముక్కు దగ్గర కట్టయింది. అయినా నేను ధ్యానాన్ని, గురువును నమ్ముతాను కాబట్టి గ్రూప్ మెడిటేషన్ లో కూర్చున్నాము. ప్రతిసారి వచ్చి హాస్టల్‌గా మా బాబుని షర్ట్ ఎత్తి కాపాడినాడు ఒకటి. మళ్ళీ హాస్టల్‌గా సారే వచ్చి బాబుకు సర్జరీ చేయడం జరిగింది. మరి ప్రాపంచికంగా, శరీరపరంగా బాబుకి ఏ ఆపరేషన్‌లు లేకుండా ఒక ముక్కుకు ఒక చిన్న సర్జరీ జరిగి పూర్తిగా బయటపడ్డాడు. 18 లక్షలు ఖర్చయ్యాయి. ఆపరేషన్‌లు జరిగే బాడీకి ఒక్క రూపాయి ఖర్చు లేకోకుండా పూర్తిగా మేము బయటపడ్డాం. నేను ప్రతిసారి చెప్పాను సార్, ఒక ధ్యానం చేయడం వలన, మీరు చెప్పిన అనుభవాల వలన, డాక్టర్ వలన కాదు కర్మలు, మనం ధ్యానం చేస్తే ఈ కర్మలన్నీ దగ్ధమవుతాయి. మన కర్మలన్నీ, ఈ అనుభవాలు, ఈ రోగాలు ఎందుకు అనుభవిస్తున్నామంటే మన పాపాలే మన రోగాలు. మరి వింత వింత పాపాలకు వింత వింత రోగాలు. అసలు జబ్బులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బయటపడ్డాం. అందుకే పిరమిడ్లకు, మరి అన్నదానాలకు, మరి పిఎంసి ఛానల్‌కు మనం ఇస్తామని మేము అనుకున్నాం. అప్పట్లో మేము కూడా 52,000 కట్టాము. మళ్ళీ మాకు ఎన్నో లాభాలు. మేము కూడా ఇంటి మీద పిరమిడ్ కట్టి, ఇల్లు కట్టిన తర్వాత కొంచెం ఫైనాన్స్ పరంగా చాలా టైట్ అయిపోయి ఇబ్బందులు పడతా ఉన్నాం. ఆ టైంలో నేను ఈ డబ్బులు కట్టియడం వలన, అందరికీ సహాయం చేయడం వలన ఎన్నో లాభాలు. డబ్బులు కట్టిన తర్వాత వేరే వాళ్ళకు 20,000 డబ్బులు ఇయ్యాలనుకుంటే, మనకి వాళ్ళు, మేడం మీరు బాగా ధ్యానం చేసుకుంటున్నారు, ఒక సత్య మార్గంలో ఉన్నారు, మాకు అసలు ఇస్తే చాలని చెప్పేసి అక్కడ 20,000 డబ్బులకే 18,000 వడ్డీ అయితే కూడా వాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా మనకు మంచిగా తీసుకున్నారు. మరి ఇలాంటి ఎన్నో వెనకొచ్చే లాభాలను చూడాలి మనం. అలాగే ఇంకొకటి కూడా మేము రీసెంట్‌గా కట్టాలని, ఎవరిది మనం రుణం ఉంచుకోవద్దు. మన శక్తినంతా మనం ఇవ్వాలి. అక్కడ ఇంకా అమౌంట్ ఒకటి ఇవ్వాల్సింటే పెండింగ్ ఉంటే ఇస్తా ఉంటే వాళ్ళది కూడా చూడండి, ఎలా బయట వడ్డీల వ్యాపారమో మనకు తెలియకోకుండా మనమే ఈ సంపద వలన ఎన్నో రకాలుగా సంపద దుర్వినియోగం చేశాం. అందుకే ఆ సంపద విలువ తెలుసుకోవడానికే మనకు ఇలాంటి అనుభవాలిచ్చారు. మరి ఎన్నో మాంసాలకు ఖర్చు చేశాం, హాస్పిటల్‌కి ఖర్చు చేశాం. అదంతా దుర్వినియోగం. వ్యసనాలకు ఖర్చు చేశారు. పనికిరానేటివన్నీ వ్యసనాలకు. ఆ సంపదను ఎప్పుడైతే దుర్వినియోగం చేశామో, ఆ అనుభవాలు పొందడానికి ఈ కష్టాలు, నష్టాలు, ఆ ఫైనాన్స్ పరంగా హింస. నాకు మళ్ళా ఇంకా వేరే వాళ్ళది కూడా ఒక 50,000 డబ్బులు ఇయ్యాల్సింటే వేరే వచ్చేసింటే మేము కడతామని చెప్పేసి, అది కూడా కడితే వాళ్ళైతే 80,000 వడ్డీ అంట. చూడండి ఎంతకెంత, ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉంటే డబల్, త్రిబుల్ అయిపోయి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు. అక్కడ కూడా వాళ్ళు వద్దు, మాకేమొద్దు అన్నాడు. ఆ 80,000 కూడా మాకు మిగిలిపోయింది కదండీ! ధ్యానం వలన ఇవే లాభాలు. మనకే సహకరిస్తారు. మేడం సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది మేడం. మేడం మంచి దాన్లకు మా ప్రొద్దుటూరులో పిరమిడ్‌కి కూడా మేము తలా 1,00,000 ఇవ్వాలనుకున్నాం. అక్కడ ఇవ్వడం వలన నాకు హాస్పిటల్ ఖర్చులే లేవండి.
ఒకేసారి మేము ఇయ్యలేమనుకున్న మేము అట్లా ఒక 2, 3 సార్లు 4 సార్లు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత నాకు ఒక్క రూపాయి హాస్పిటల్లో ఖర్చు అద్భుతమైన ప్రోగ్రాములకు మనం దాన ధర్మాలు చేయాలి. దానం అనేది చాలా గొప్పది. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. అందుకే పనికిరాని దాంట్లకు ఈ ధనాన్ని మనం దుర్వినియోగం చేయకోకుండా అద్భుతమైన ఈ కార్యక్రమాలకు ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఎదగటానికి ఈ సంపదను మనం వినియోగించాలి. అందుకే పిరమిడ్లకు, మనం పిఎంసికి ఇలాంటికి ఎన్నో అద్భుతమైన అప్పుడే మనకు ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి మా బాబు అనుభవం నేను ఆలగడలో చెప్తే వాళ్ళకు 50,000 హాస్పిటళ్లకు కట్టాలని రెడీగా పెట్టుకోండి. నేను అన్నా, మా బాబుకి అంత యాక్సిడెంట్ అయితేనే మా బాబు బతికి బట్టగట్టాడమ్మా. నమ్మాలి, నమ్మితే సొమ్ము, లేకపోతే దుమ్ము. నువ్వు నమ్ము, ధ్యానాన్ని నమ్ము, ఏం కాదు మీ బాబుకని నేను గైడెన్స్ చేశాను. మా బాబు అనుభవం చెప్పానండి. ఆవిడకి 50,000 రూపాయలు డబ్బులు మిగిలిపోయినాయి. మరి సెప్టెంబర్ లో 16 నుండి 22 వరకు యజ్ఞం 7 రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. అక్కడ ఉన్న ఎనర్జీస్ ను, అక్కడ ఉన్న పాజిటివ్నెస్ ను, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉండే జ్ఞానాన్ని మనందరం అందుకున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి. ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కొరకు మన గురువుగారి లక్ష్యమే మన లక్ష్యంగా మనం ఈ ధ్యాన మహా యాగాన్ని నిర్వహించుకుంటున్నాం. మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సిగ్నల్స్ సరిగా రావడం లేదు మేడం. ఓకే మేడం, మనమే దేవుళ్ళమని చెప్పారండి. జడ్జిగా తీర్పిచ్చినట్టు తీర్పిచ్చి శతకోటి వందనాలండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుజనా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నిజంగా మీ ఒక ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ధ్యానం చేస్తే అసలు మనకి ఎలా మన జీవితం కోట్లాని లాభాలు తప్ప నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ధ్యానం అనేది ఎప్పుడు కూడా మనకు అసలు తెలియదు. ఎంతో మిరాకల్స్ గా మన జీవితంలో అద్భుతమైన ఒక బెనిఫిట్స్ అన్ని కూడా ఇస్తూ ఉంటది. సో చక్కగా మరి ఆ ఒక పిరమిడ్ మీరు మరి చక్కగా మీరు నిర్వహించుకోవడం, మరి బుక్ రాయడం, మరి వాటి గురించి చెప్పడం, మరి ధ్యాన మహాయజ్ఞం అసలు ఎందుకు చేసుకోవాలి, మరి అందరు కానీ దానిలో పాల్గొనడం ద్వారా వాళ్ళకి ఏంటి అనేది ఎంతో చక్కగా, మరి ధనం, ముఖ్యంగా ధనం అనేది ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అది సరైన రీతిలో ఉపయోగించుకోవడం వల్ల మన జీవితము మనము వైభవంగా, మన జీవితంలో కూడా అన్ని పుష్కలంగా ఉండి మనం ఆరోగ్యవంతంగా మరి ఆనందంగా మరి ఉండాలి. అంటే మన జీవితం అనేది ఏ రకంగా ఉండాలి, మరి పిఎంసి గురించి, మరి మీరు చేసిన వర్క్స్ గురించి సో ఎంతో అద్భుతంగా మీరు మాకు అందించారు మేడం. సో పిఎంసి డిజిటల్ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాస్టర్స్, మరి ఎంతో చక్కగా మీరందరూ కూడా ఎంతో శ్రద్ధతో మరి ఎంతో మాకందరికి కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాస్టర్స్ మీ అందరికీ కూడా పిఎంసి డిజిటల్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇదే రకంగా మాస్టర్స్ ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞము మరి ఈ విజయవంతం కావడం కోసము 21 days ఎంతో సామూహిక ధ్యానము, మరి మాస్టర్స్ ఒక జ్ఞాన సందేశము, మరి ప్రతిరోజు మరి 5 గంటల నుంచి 6 గంటల వరకు ధ్యానము, 6 గంటల నుంచి 7 గంటల వరకు మాస్టర్స్ ఒక సందేశం ఉంటుంది మాస్టర్స్. సో ప్లీజ్ అందరూ కూడా జాయిన్ అవ్వండి. సో ఈ ఒక ఛానల్ పిఎంసి డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్.
సో థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళా 11 గంటలకి జ్ఞాన పరిమళాలు అనే ఒక కార్యక్రమంలో మళ్ళా మనం కలుద్దాం మాస్టర్స్. సో